హలో సబ్స్క్రైబర్స్, ఈరోజు రాజస్థానీ ఫేమస్ స్పెషల్ స్వీట్ రెడీ చేస్తున్నాము. దీని నేమ్ ఎండింగ్‌లో చెప్తాను. సో, వీడియోలో చూపించిన విధంగా 2 గరిటెల నెయ్యి వేసుకోవాలి. అంటే 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత బౌల్ ఐస్ క్యూబ్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలా ఐస్ క్యూబ్ వచ్చే వరకి. సో, బౌల్‌లో వాటర్. తర్వాత ఆ ఐస్ క్యూబ్‌ని వీడియోలో చూపించిన విధంగా చాలా సేపు తిప్పాలి. ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ తిప్పాలి. తిప్పినాక అందులో కొంచెం వెన్న టైప్‌లో బయటికొస్తుంది. సో, తర్వాత ఏం చేయాలంటే 1 మినిట్ తిప్పినాక ఆ ఐస్ క్యూబ్‌ని తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టినాక ఐస్ క్యూబ్ నుండి వచ్చిన వాటర్ అన్నీ ఉంటాయి గదా! ఆ వాటర్‌ని మొత్తం వీడియోలో చూపించిన విధంగా బౌల్‌లో మొత్తం వేసుకోవాలి. వాటర్ ఉండొద్దు. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ చేత్తో అలా తిప్పుతూ ఉండాలి. చాలా సేపు తిప్పాలి. ఎందుకంటే ఆ వెన్న మొత్తం బయటికి రావాలి. ఒక ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా రావాలి. అప్పుడే మనం ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి వస్తుంది. ఎందుకంటే ఈ స్వీట్‌లో కొంచెం మిస్టేక్ చేసుకున్నా ఆ స్వీట్ అస్సలు రాదు. ఎందుకో మీకు ముందు వీడియో చూస్తున్నప్పుడు తెలుస్తుంది. మేము ఎందుకు ఇంతలా చెప్తున్నామో. సో, దీన్ని చాలా సేపు తిప్పాలండి. ఎంతసేపు అనంటే స్మూత్ పేస్ట్, ఎలా అంటే వెన్న తెలుసు కదా మీకు. సో, బటర్ ఆ స్ ఫైన్ స్మూత్ పేస్ట్ వరకు వచ్చే వరకు తిప్పండి. తిప్పినాక దాన్ని మొత్తం ఒక దగ్గరికి తీసుకోండి. ఒక దగ్గరికి తెచ్చుకోండి ఆ పేస్ట్ అంతా. తెచ్చుకున్నాక ఇదేంటి అంటే ఈ పేస్ట్ చాలా కూల్‌గా ఉండాలి. ఎలాగో మీరు ఐస్ క్యూబ్ వేసాము, తిప్పినాం కాబట్టి పేస్ట్ అంతా చాలా కూల్‌గా ఉంటుంది. సో, దాన్ని ఒక బౌల్‌లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో ఏసేసేయాలి. వేసాం కదా! ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చూడండి, అది చాలా స్మూత్ అవుతుంది. అది చేతికి గూడా అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మెల్లిమెల్లిగా 1 కప్పు మైదా యాక్చువల్‌గా మేము ఇందులో యాడ్ చేసుకున్నాం. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మైదా, ఇంకా హాఫ్ కప్ మిల్క్, 1 కప్ మైదా వేసుకుంటూ తిప్పుతా ఉండాలి. మిల్క్ మెల్లిగా పోసుకోవాలి. అలాగే మైదా కూడా కొంచెం కొంచెం పోస్తా తిప్పుతా ఉండాలి. ఎందుకు కలుపుతా ఉండాలి అనంటే అందులో ఉండలు రావద్దు. ఉండలొచ్చిందనుకోండి, ఇది చేయడానికి చాలా కష్టమవుతుంది. సో, ఏమాత్రం ఉండలు లేకుండా తిప్పుతా ఉండాలి. ఇప్పుడు ఏం చేసామంటే అందులో ఒక 3 కప్స్ మేము వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం గూడా ఉండలు లేకుండా మొత్తం కలిపాము. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం గూడా వేసాము. ఈ వీడియోలో స్కిప్ అయిపోయింది. అది చూపించలేకపోయాము. సో, అది మాత్రం ఖచ్చితంగా వేయాలి. వేశాక దీన్ని బాగా కలపాలి. కలిపినాక దీన్ని ఏం చేయాలనంటే ఒక బౌల్ తీసుకొని అందులో మొత్తం ఐస్ క్యూబ్స్ స్ప్రెడ్ చేసి దానిపైన ఇంకొక బౌల్‌లో మేము వేసాము. ఎందుకంటే ఈ మిక్స్చర్ కూల్‌గా ఉండాలి. కూల్‌గా ఉంటూనే వస్తవి. సో, మేమేం చేసామంటే ఐస్ క్యూబ్స్ అన్నీ కింద కింద స్ప్రెడ్ చేసి దానిపైన బాల్ పెట్టి దీన్ని మొత్తం వడగడుతున్నాం. ఎందుకు వడగడుతున్నాం అనంటే ఉండలుంటాయి గదా! చిన్న చిన్నవి, అవి కూడా ఉండొద్దు. ఎందుకంటే అవి కొంచెం ఉన్నా ఈ స్వీట్ అస్సలు రాదు. ఎందుకంటే ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు ఒకసారి ట్రై చేశారు. అది చాలా మంట రావడం జరిగింది. సో, అందుకు దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తేనే మనకి ఈ స్వీట్ అనేదొస్తుంది. మనం ఇప్పుడు వడకట్టాం కదా! వడకట్టిన వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ బ్యాటర్, ఈ మిశ్రమం ఉంది చూడు, అది వేడి అస్సలు అవ్వొద్దు. చాలా కూల్ ఉండాలి. ఈ వడకడుతున్న టైంలోనే స్టవ్ మీద పాత్ర పెట్టాలి. ఎలాంటి పాత్ర అంటే వీడియోలో చూపించిన విధంగా లోతైన పాత్ర పెట్టాలి. సైజ్ లోతుండాలి. ఎందుకంటే మనం సరిగ్గా బ్యాటర్ కాల్చేటప్పుడు వేయకపోతే మంటలొస్తాయి. అందుకే ఎంత లోతైతే అంత బెటర్. అలాంటి పాత్ర పెట్టుకోండి. అలాంటి పాత్రలో సగం వరకు ఆయిల్ పోసుకోండి. మేము చూపించాం కదా! అలా ఆయిల్ పోసుకోండి. పోసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ ఆర్ గరిటె తీసుకొని కొంచెం కొంచెం డ్రాప్స్ ఆ నూనెలో పోయాలి వీడియోలో చూపించినట్టు. ఆ స్పూన్ గరిటె ఎంత సైజులో హైట్ ఉంటుందో అంత సైజు ఎత్తులో మనము ఈ బ్యాటర్‌ని అనేది పోయాలి. సో, అలా పోస్తూ పోస్తూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగానే ట్రై చేయండి. ఒక్కసారి మొత్తం పోసుకోవద్దు. పోసుకుంటే మంటలు కూడా వస్తాయి. సో, మెల్లిమెల్లిగా పోసుకోవాలి. మళ్ళీ అవి కాలాలి కదా! అందుకు దాని మధ్యలో ఒక ఏదైనా అంటే చెక్క లాంటి స్పూన్ ఏదైనా తీసుకొని దానికి మధ్యలో హోల్ పెట్టి అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకనంటే మిడిల్‌లోకొచ్చేసిందంటే అది సరిగా కాలదు, ఉడకదు. మళ్ళీ దానిపైనే మనం వేసేది పడుతుంది. సో, ఏంటంటే అలా సేమ్ వీడియోలో చూపించిన విధంగానే ప్రాసెస్ చేయాలి.
తర్వాత పిండి అసలు బబుల్స్ లాగా వచ్చి కాలదన్నట్టు. సో, అలా మీరు చూపించిన విధంగా చేయండి. చాక్ తీసుకొని దాని చుట్టూ మొత్తం కట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మెల్లిమెల్లిగా సైడ్స్‌కి కట్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడు ఏందంటే అది ఐ మీన్ ఆ షేప్ వస్తుంది. సో, దాన్ని కాల్చాలి. మొత్తం కాల్చినాం కదా! ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు మనకి గేవర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా గరిట ఆర్ ఎనీథింగ్ వెనక భాగంలో మెల్లగా దాన్ని మిడిల్‌లోకి పెట్టి పైకి తీసుకురావాలి వీడియోలో చూపించిన విధంగా. తీసుకొచ్చి మనం జల్లెల్లో పెట్టుకోవాలి. జల్లెల్లో పెట్టుకున్నప్పుడు దానికి చాలా ఆయిల్ ఉంటుంది గేవర్‌కి. సో, ఆయిల్ కోసం టిష్యూస్ అయినా పెట్టుకోండి. లేదంటే జల్లెడలో ఆయిల్ పోయేంత వరకు దాన్ని పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ మేము ఇంకొకటి వేస్తున్నాము. సో, చూస్తున్నారు కదా! ఇలా మెల్లిగా వేయాలి. ఈ కొంచెం మిస్టేక్ అయినా కూడా ఇది అస్సలు రాదు. ఇది మొత్తం అంటే విరిగిపోవడం అలా జరుగుతుంది. ఇలా రావాలి అనంటే ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో, వీడియోలో చూపించిన విధంగా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు చిన్నవి చేసాం మేము. సో, ఇప్పుడు మేము ఒక మూకుడు తీసుకొని కంచుడు అందులో పెద్దవి చేద్దామని ఫిక్స్ అయ్యాము. పెద్దది చేస్తే ఇంకా బావుంటుంది కదా అని చెప్పి చూడండి ఎంతంటే డిస్టెన్స్ ఉండాలి. మరీ దగ్గరుండి వేయొద్దు. కొంచెం పైనుండి వేయాలి. మీకు చేస్తూ ఉంటే అర్థమైపోతుంది. బట్ మాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అది వేసేటప్పుడు. సో, అలా మెల్లిగా వేస్తూ ఉండాలి. ఎంత టైం పడుతుందో తెలుసా? ఎందుకంటే ఇది చాలా కష్టమైన ప్రాసెస్ చేయాలి అనంటే మీరు కూడా ట్రై చేస్తున్నప్పుడు ఐ మీన్ ఒక్కొక్కరికైతే ఇది ఒక 2, 3 టైమ్స్ చేసినా కూడా రాలేదు. చాలామంది గివ్ అప్ చేస్తారు. ఎందుకు ఇది చేయడం అవసరమా? బయట కొనుక్కుంటే అయిపోతుంది కదా అని. బట్ మనము మన మన చేతులతో మనము మన ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, బయట ప్యాకేజింగ్ ఫుడ్ కాకుండా మన ఇంట్లో ఇలా చేసుకొని తింటే బావుంటుంది. అందుకు మేము ఇంట్లో ట్రై చేసాము. మా మమ్మీ మాత్రం చాలా కష్టపడింది. ఒక రోజు మొత్తం అయిపోయింది స్వీట్ చేయడానికి. బట్ రిజల్ట్ మాత్రం చాలా బావుంది తిన్నాక. ఎందుకంటే ఇంత మంచి స్వీట్ ఏదైనా గూడా బావుంది టేస్ట్ అంటే దాని వెనకాల ప్రాసెస్ చాలా ఎక్కువుంటుంది అన్నట్టు. సో, నాకప్పుడు అర్థమైంది. ఏదైనా స్వీట్ అంత టేస్టీగా ఎందుకుంటుందంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో, వంట చేసే వాళ్ళకి నాకైతే సెల్యూట్ చెప్పాలనిపిస్తుంది. ఇంత బాగా ఇంత ఓపికగా చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి. సో, ఇలా మేము వీడియోలో మొత్తం పోస్తా మధ్యలో స్టిక్‌తోని అటు సైడ్‌కి ఇటు సైడ్ అనుకుంటా ఉన్నాము. మా మమ్మీ అయితే ఇది ఫస్ట్ టైమ్ చేసింది. బట్ ఫస్ట్ టైమ్‌లో కూడా ఎంత బాగా వచ్చింది. నేను చాలా చూసాను ఐ మీన్ ఈ రెసిపీ బట్ మోస్ట్‌లీ చాలా వరకు గివ్ అప్ చేశారు. బట్ మా మమ్మీ మాత్రం చాలా బాగా చేశారు. సో, ఇప్పుడు ఇది అయిపోయింది. ఒక 6 మినిట్స్ తర్వాత ఇది ఇలా ఇంత పెద్దగా వచ్చిందో చూడండి. చాలా బావుంది చూడ్డానికి మాత్రం. సో, దాన్ని మెల్లగా మనం స్టిక్‌తో తీసి జల్లెడలో పెట్టుకోవాలి. ఇప్పుడు దాని పైనలోకి రబడీ చేయాలి. సో, రబడీ చేయడానికి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని దాన్ని స్లిమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు కలపాలి. పాలు మొత్తం అలా అయ్యాక దాంట్లో 1 కప్పు పాలపొడి వేయాలి. 1 కప్పు పాలపొడి వేస్తే మొత్తం 1 కప్ మొత్తం పాలపొడి వేసినాక ఎందుకంటే ఇది దానిపైన వేయడానికి మిక్స్చర్. సో, ఇలా ఉండలు లేకుండా పాలపొడిని కలుపుతూ కొంచెం ఒక 2 రెమ్మల కుంకుమ పువ్వు అందులో వేసి తర్వాత దాంట్లో కొంచెం ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా! ఇది రెడీ అయిపోయింది. దీన్ని రబ్డీ అంటారు. దానిపైన వేయడానికి. సో, ఇది ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ అర్థం కాకపోతే నేను చెప్తాను. సో, ఫస్ట్ మనం 1 కప్ షుగర్ వేసుకోవాలి.
1 కప్ షుగర్‌కి 1 కప్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని పాకం చేసుకోవాలి అన్నట్టు. సో, ఈ స్వీట్ నేను చెప్తా అన్నా కదా! ఇది రాజస్థాన్‌లో శ్రావణ మాసంలో రక్షాబంధన్‌కి, రాఖీ పౌర్ణమికి ముందు చేసుకుంటారు. ఐ మీన్ రాఖీకి స్పెషల్ స్వీట్ అన్నమాట. సో, ఇది చాలా బావుంటుంది. దీని నేమ్ గేవర్. సో, ఇది రావాలంటే చాలా కష్టం. బట్ ఫైనల్లీ మా మమ్మీ చేసేసింది. చూడండి ఎంత బావుందో. ఫస్ట్ దాన్ని అలా పేర్చుకోవాలి చేసిన దాన్ని. పేర్చుకున్నాక దానిపైన మొత్తం ఈ షుగర్ సిరప్ చేసాము కదా మనము, పాకము, చక్కెర పాకము అది మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇది రబ్డీ ఉంది కదా! రబ్డీ అంటే ఏం లేదు, కలాకండ్‌లో కూడా యూజ్ చేస్తారు స్వీట్‌లో కలాకండ్‌లో. సో, ఈ రబ్డీ కూడా దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక అలా మొత్తం దానికి నీట్‌గా స్ప్రెడ్ అవ్వాలి కదా! అలా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. నాకైతే ఈ స్వీట్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు అవుతుందా అని అనిపించింది. తినాలనిపించింది. తర్వాత ఫైనల్‌గా కొన్ని బాదాం ఉంది కదా! మిడిల్‌లోకి పార్టిషన్ చేసుకొని, కట్ చేసుకొని దానిపైన అలా డెకరేట్ చేసుకోవాలి. మొత్తం వీడియోలో చూపించిన విధంగా చుట్టూ డెకరేట్ చేసుకోవాలి. చేసుకున్నాక వాళ్ళు రోజ్ పెటల్స్ కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే రోజ్ పెటల్స్ కూడా మంచివి నార్మల్‌గా తిన్నా మంచివి. సో, అలా పెట్టాక సో, ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన గేవర్. ఇది చాలా బావుంటుంది టేస్ట్. బట్ ఎందుకంటే దీని ప్రాసెస్ ఎంత ఉందో దానికంటే డబుల్ బావుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయాలంటే మాత్రం ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక్కొక్క పార్ట్ ఎక్కడ డౌట్ అనిపించినా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.